నందినిని అమ్మగా యాక్సెప్ట్ చెయ్యాలి. నో, నేను అమ్మని మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మ చాలా మంచిది. ఈ నందినిలో అమ్మకున్న క్వాలిటీస్ అస్సలు లేవు. నువ్వు నందినిని పెళ్లి చేసుకోవద్దు. అలా మాట్లాడకూడదని చెప్పానా? ముందు నందినికి సారీ చెప్పు. సారీ చెప్తావా లేదా? నేను చెప్పను డాడీ. ఐ హేట్ నందిని. ఏయ్ బేబీ, బేబీ ఆగు. తమ్ముడు వదిలేరా. ఏంటక్క వదిలేసేది? మరీ మూర్ఖంగా తయారవుతుంది. ఖుషి ఇంకా ఆ రాధ మాయలోనే ఉందిరా. అందుకే నందినిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. రాధని మర్చిపోయి నందినికి అలవాటు పడ్డానికి దానికి కాస్త టైం పడుతుంది. అది కోపం చూపించింది కదా అని మనము కోపం చూపిస్తే మన మీద ద్వేషం పెంచుకుంటుంది. అది ఇంకా ప్రమాదం. కాబట్టి ఖుషీకి మెల్లగానే నచ్చ చెప్పుకోవాలి. నందిని, ఐఎమ్ సారీ. అయ్యో, నువ్వెందుకు మామయ్య సారీ చెప్పడం? పెళ్లి కోసం కొనుక్కున్న చీరని ఎవరైనా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. అది పాడైందంటే ఎంత బాధ కలుగుతుందో నేను ఊహించగలను. ఖుషి అలా చేసి ఉండకూడదు. తన తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను. ఏంట్రా నువ్వు? సొంత వాళ్ళకి ఎవరు సారీ చెప్పరు. నందినికి ఈ చీర కట్టుకోవాలని రాసిపెట్టలేదు, అందుకే ఇలా జరిగింది. ఇంతకన్నా మంచి చీర తెప్పిస్తాను. నందిని, నువ్వేం ఫీల్ అవ్వకు. చీర పాడైనందుకు నాకు బాధగా లేదమ్మా. నేను ఖుషీతో ఎంత ప్రేమగా ఉన్నా తను నన్ను ద్వేషిస్తూనే ఉంది. దానికి నాకు బాధగా ఉంది. మెల్లగా అడ్జస్ట్ అవుతుందని చెప్పాను కదా. నువ్వు కాస్త ఓపిగ్గా ఉండాలి. పద రా. పెళ్ళయ్యేదాకా ఏం జరిగినా భరించుకోనందు. సరే. నువ్వలా చేసుండకూడదు ఖుషి. డాడీ నందినిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఆ విషయం వాడితో డైరెక్ట్గా చెప్పాలి గాని అలా బిహేవ్ చేస్తే డాడీ కోపం రాదా? నందిని అంటే నాకు ఇష్టం లేదని డాడీకి తెలీదా? నాకు రాధమ్మే కావాలి అని చెప్పినా వినకుండా డాడీ నందినినే పెళ్లి చేసుకుంటానంటే నాకు కోపం రాదా? నువ్వు చిన్న పిల్లవి ఖుషి. మీ డాడీ సిచ్యువేషన్ నీకు తెలీదు. డాడీ మారిపోయాడు నానమ్మ. నా హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అసలు నా ఒపీనియనే పట్టించుకోవడం లేదు. నందిని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నన్నే తిడుతున్నారు. అమ్ముంటే బాగుండు అనిపిస్తుంది నానమ్మ. తనైతే నాకే సపోర్ట్ గా మాట్లాడేది. మీ అమ్మ ఉండుంటే శ్యామ్కి నందినిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే వచ్చుండేది కాదు కదా. అమ్మ నిజంగానే గోపాల్ అంకుల్ని పెళ్లి చేసుకుంటున్నా నానమ్మ. ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా? అమ్మతో మాట్లాడాలి అనిపిస్తుంది. మీ అమ్మ మనసు కూడా రాయిలా మారిపోయింది ఖుషి. ఇప్పుడు తనకు కూడా నీ బాధ పట్టదు. ఫోన్ ఇవ్వు నానమ్మ. మీ అబ్బాయి నందినిని పెళ్లి చేసుకోబోతున్నారు. మీరు ఇంకా నా మీద ఆశలు ఎందుకు పెంచుకుంటున్నారు అత్తయ్య? మీ మనసు నొప్పించేలా మాట్లాడుతుంటే
నాకు చాలా బాధగా ఉంది. హలో, అమ్మా, ఖుషి ఎలా ఉన్నావు? ఏం బాలేనమ్మా. నువ్విక్కడికి రావట్లేదు సరే, కనీసం ఫోన్ చేసైనా నాతో మాట్లాడొచ్చు కదమ్మా. నువ్వు గోపాల్ అంకుల్ని పెళ్లి చేసుకుంటున్నావంట కదా? ఎవరు చెప్పారు ఖుషి? నాకు తెలిసిపోయిందమ్మా. అందుకే నువ్విక్కడికి రావట్లేదని నాకు అర్థమైపోయింది. డాడీ కూడా నందినిని పెళ్లి చేసుకుంటాడంట. ఇకపై నందినే నాకు అమ్మగా ఉంటుందని డాడీ చెప్పారు. నువ్వు డాడీ ఇంకా కలిసి ఉండరా అమ్మా? ఇంకెప్పటికీ నువ్వు మా దగ్గరికి రావా? మీ అమ్మ నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయిందని మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఏడిపిస్తున్నారు. నీకు మళ్ళీ అమ్మ లేదు అని నవ్వుతున్నారు. మా అమ్మ నన్ను చీట్ చేయదు అని చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు. చాలా బాధగా అనిపిస్తుందమ్మా. ఏడుపుస్తుంది. ఏడవ ఖుషి, నిన్ను ఏడిపించేవాళ్ళు నీకు ఫ్రెండ్సే కారు కాబట్టి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. నాకు నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. ఒక్కసారి ఇంటికి రా అమ్మా. నా కోసం అమ్మ ప్లీజ్. నేను ఇంకా అక్కడికి రాలేను ఖుషి. నాకు నిన్ను చూడాలని ఉంది, కానీ నాకు నిన్ను కలిసే అవకాశం నాకు లేదు. ఇంటికి రావడం నీకు ఇష్టం లేకపోతే కనీసం స్కూల్కైనా రా అమ్మా. అక్కడైతే డాడీ, అత్త, నందిని ఎవ్వరూ ఉండరు. మనం హ్యాపీగా కలవచ్చు. సరే ఖుషి, వస్తాను. ఖచ్చితంగా రావాలమ్మా. లాస్ట్ టైం లాగా చీట్ చేయొద్దు. చెయ్యను, తప్పకుండా వస్తాను. ఓకే అమ్మా, బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. నానమ్మ, అమ్మ రేపు స్కూల్కి వచ్చి నన్ను మీట్ అవుతాను అంది. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉన్నాను నానమ్మ. థ్యాంక్ యూ. ఖుషిని కూడా బాధ పెట్టేలా ఎక్కడ మాట్లాడతావోనని భయపడ్డాను రాధా. కానీ నీది నిజంగా తల్లి మనసే అని నిరూపించుకున్నావు.